మాజీ మంత్రి రోజా నగరి నుండి తట్టబుట్ట సర్దేశారా? అలాగే ఏపీ రాజకీయాలకు కూడా ఆమె దూరంగా జరిగారా? అంటే జగనన్న పార్టీకి ఆమె గుడ్ బై చెప్పేశారా? మరో పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ అధికారికంగా రోజా స్పందించకపోయినా ఆమె రోజువారీ చర్చలు మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్ర సంపాదించుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కానీ ఇటీవల ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాడేపల్లి వైపు కూడా రావడం మానేశారు. సొంత నియోజకవర్గం నగరిలో అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. రికార్డింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అది కూడా ఏదో ఒక ప్రత్యేక సందర్భంలోనే. అయితే రాజకీయాలను క్రమేపీ విడిచిపెట్టాలన్న ఆలోచనలో రోజా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగునాట ఉండకుండా తమిళనాడులో సెటిల్ అయిపోవాలన్న ఆలోచనలో ఆమె ఉన్నారట. అంతేకాదు ఈ మధ్య మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే నాయకత్వం ఆమెను వద్దనుకుందా లేక ఆమె బయటకు వెళ్లిపోయిందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే రోజా లాంటి నేతలు ఉంటే తాము పార్టీలో ఉండలేమని కొంతమంది వైసీపీ సీనియర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే శ్యామలాని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే పొమ్మన లేక ఆమెను పొగబెట్టినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రోజా సైతం ఈ సమీక్షలకు హాజరు కావడం లేదు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా సినిమాలు తగ్గించేశారు. టీవీ షోలతో బిజీ అయినా మంత్రి అయ్యాక జబర్దస్త్కి కూడా దూరమయ్యారు. ఇప్పుడు మంత్రి పదవి లేదు, పార్టీ అధికారంలోనూ లేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా జగన్ ఆదేశాల మేరకు అసెంబ్లీకి కూడా వెళ్లే అవకాశం లేదు. అంటే ఏపీ రాజకీయాల్లో దాదాపుగా రోజాకి పని లేదన్నమాట. అందుకే ఆమె బ్యాక్ టు పెవిలియన్ అన్నారు. సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. తెలుగు సినిమాని కాకుండా తమిళ సినిమాని తన కంబ్యాక్ మూవీగా ఎంపిక చేసుకోవడమే డిస్కషన్ కి కారణమైంది. డిడి బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ అనే సినిమాలో సంతానం అనే క్యారెక్టర్లో నటిస్తున్నారు రోజా. తన వయసుకు తగ్గ పాత్రలో ఆమె కనబడబోతున్నారు. సినిమాల కోసం ఎలా తమిళ ఇండస్ట్రీని ఎంపిక చేసుకున్నారో ఇక రాజకీయాల కోసం కూడా తమిళ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు వినబడుతున్నాయి. అప్పట్లో ఆమె హీరో విజయ్ కి చెందిన టీవీకే పార్టీలో చేరతారని అన్నారు. కానీ ఆమె ఆ వార్తలపై స్పందించలేదు. ప్రస్తుతం ఆమె చెన్నైలో బిజీగా ఉంటూ తమిళనాడుకే చెందిన పార్టీలో చేరతారని అంటున్నారు. అయితే అది విజయ్ కి చెందిన టీవీకే పార్టీనా ఇంకోటా అనేది తేలాల్సి ఉంది. దాదాపుగా రోజా విజయ్ పార్టీలోకే వెళ్తారని చెన్నై మీడియాలో బలంగా ప్రచారం జరుగుతోంది. రోజాతో పాటు ఓ వెలిగిన హీరోయిన్లు చాలా మంది ఇటీవల కాలంలో రాజకీయాలను ఆశ్రయించారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. రోజా ఏకంగా ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకులున్నారు. జగన్ వద్ద ప్రభావం ఉన్నా కూడా లోకల్ రాజకీయాలతో ఆమె విసిగిపోయారు. అందుకే వైసీపీకి ఆమె దూరం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఏపీ రాజకీయాలతో విసిగిపోతే మాత్రం రోజా ఖచ్చితంగా తమిళనాట సెటిల్ అయ్యే అవకాశాలున్నాయి. అసలు రాజకీయాలే వద్దనుకుంటే ఆమె సినిమాలతో సరిపెట్టుకుంటారు. ఒకసారి అమాత్య యోగం వచ్చిన తరువాత అంత త్వరగా ఎవరు రాజకీయాలకు దూరం కాలేరు. అందుకే ఆమె ఏపీలో అయినా తమిళనాడులో అయినా రాజకీయాలు ప్లస్ సినిమాలు రెండింటికి దగ్గరగానే ఉంటారని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.